హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే బంగారు. ఇంకా ఢిల్లీలో ఉన్నాం. ఢిల్లీ నుంచి డైరెక్ట్ ఇప్పుడు ఇంకా ఎయిర్పోర్ట్కి వెళ్తాం. ఇంటర్నేషనల్ ట్రిప్ ఇది మొత్తానికైతే. ముందైతే కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకుందాం. ఎక్స్చేంజ్ చేసుకున్న తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. సో మేము ఉండే హోటల్ వచ్చేసే కాదు, హోటల్ గురువాసిన్. ఇదంతా ఏంటంటే మొత్తం బహార్గంజ్ అనమాట. టూరిస్టులు బాగా వస్తారు ఇక్కడికి, ఎస్పెషల్లీ ఈ ఏరియాకి. అందుకే వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి ఇటువంటి ఫారిన్కి సంబంధించిన క్లోత్స్ కానీ, ఫుట్వేర్ కానీ, ఇవన్నీ బ్యాగ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. వీళ్ళు ఎక్కువ హిప్పీస్, వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. అవి క్యాప్స్, ఫ్లిప్ ఫ్లాప్స్. న్యూఢిల్లీ ఎంట్రీ. ఓకే, మెయిన్ రైల్వే స్టేషన్కి ఎంట్రీ ఇది. ట్రాఫిక్ ఎప్పుడు వచ్చినా ట్రాఫిక్ ఉండనే ఉంటుంది ఇక్కడ. టువర్డ్స్ మెట్రో స్టేషన్, మల్టీ లెవెల్ కార్ పార్కింగ్. ఓకే, మెట్రోలో డాగ్స్ అలౌడ్ ఉందేమో కదా. ఓ, కింద కేఎఫ్సీ ఉంది, హల్దీరామ్స్, చాలా ఉన్నాయి షాపింగ్ మాల్స్. సో మెట్రో స్కై ఓవర్ ఇది, మెట్రోకి సంబంధించిందంట. కింద మొత్తం అన్ని బస్సులు, అన్ని ఏసీ బస్సులే, మ్యాక్సిమం ఏసీ బస్సులు ఉంటాయి. లోకల్ కూడా ఏసీ బస్సులు ఉంటాయి. మెట్రో టికెట్స్ తీసుకుంటాం. దాని తర్వాత ఫ్లైట్ ఇన్ఫర్మేషన్, ఇక్కడ క్లియర్గా ఉంది ఇన్ఫర్మేషన్, ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ చూసుకుంటాం. మెట్రో స్టేషన్ నుంచి డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి అయితే వచ్చిన మెట్రోలో. సో వస్తుండగా ఒక బ్రదర్ అయితే కలిశాడు. అతను కూడా యూట్యూబరే. అండ్ థౌజండ్స్లో కాదు, ల్యాక్స్లో కాదు, మిలియన్స్లో ఉన్నాయి సబ్స్క్రైబర్స్ అతనికైతే. సో చూద్దాం. అతని ఛానల్ పేరు వచ్చేసి అతని మాటదారు నేను. హలో భయ్యా, कैसे आप? बढ़िया। आपका नाम? जितने मेरे फैन लोग मेरी वीडियो देख रहे हो और भाई का चैनल को सब्सक्राइब करें और फॉलो करें। चैनल का नाम क्या है तुम्हारे का? मेरा आर के बंगाल। आर के बंगाली, इनके चैनल का नाम सपोर्ट करें और दिल से करें। सो ब्रदर का चैनल का नाम भी है हेल्प बाय। मेरे चैनल का नाम हेल्प बाय गॉड। हेल्प बाय गॉड। आपका पूरा नाम? मेरा नाम संजय कुमार नाम। संजय कुमार नाम। ओके, ठीक है, चलो ब्रदर ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెండు కదా, కోకోలో ఏమైనా తీసుకుంటా? సరే, 20% టు పే 20 రూపీస్. ఓకే ఓకే, పేమెంట్ అయితే అయిపోయింది. అండ్ 2 బాటిల్స్ పడుతున్నాయి. ఒకటి రెండు ఒకటి పడిపోయింది. ఒకటి ఓకే, 2 పడ్డాయి. ఓకే, హౌస్ యువర్ ఎక్స్పీరియన్స్? గుడ్. సబ్మిట్ డన్నా, బ్యాక్ టు హోమ్. సో బోర్డింగ్ పాస్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాం. టైం వచ్చేసి 10 అవుతుంది. ఫ్లైట్ వచ్చేసి 1:10కి ఉంది. ఇంకొక 3 hours 10 minutes ఉంది. అండ్ మెయిన్ టాస్క్ వచ్చేసి ఏంటంటే మన లగేజ్. ఇది 5 kgs కంటే ఎక్కువ ఉండకూడదు. బట్ ఇది 5 kgs 20 grams ఎక్స్ట్రా ఉంది నా బ్యాగ్. అండ్ జాకెట్ ఉంది. జాకెట్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 600 grams ఉంది. ఇది కూడా ఒక 750 grams ఉంది. దీని లోపల కొన్ని ఐటమ్స్ పెట్టిన నేనైతే. పవర్ బ్యాంక్ ఒకటి, హార్డ్ డిస్క్ ఒకటి, గోప్రో ఒకటి పెట్టేసిన. అండ్ ఈ పాకెట్లో ఇయర్ పాడ్స్. సో అన్నీ సర్దరేసిన. చూద్దాం ఎలా చేస్తారో లేదా అని చూద్దాం. చలో, శరత్ అండ్ నేను భయంగా అయితే పోతున్నాం. సో ఆల్రెడీ అయితే బోర్డింగ్ పాస్ కౌంటర్ ఓపెన్ అయిపోయింది. ఆల్రైట్, సెక్యూరిటీ చెక్ అయితే అయిపోయింది. అయిపోయిన తర్వాత ఓకే, ప్రైస్ చూడండి. బ్లాక్ లెవెల్, జానీ వాకర్ బ్లాక్ లెవెల్ 2 వచ్చేసి 5590. ఇక్కడ ప్రైస్ గ్లెన్ఫిడిచ్ ఫిన్ ప్యాక్ ఫర్ 8790. మన గేట్ ఎంత? మన గేట్ నెంబర్ soft, turn the key and cool her on. This a pause for relief. Free pass, you don't even have to ask to 90 ml. be the cat inside. Wow, Remy Martin, 900 rupees.
will see the ప్రైస్ 990. ఇంకేంది వీడియో తీసి వ్యాలంటైన్స్. I've got better things to do. Oh, Luminox To leave a little watches. undone. Face recording. సో సెకండ్ చెక్ అయిపోయింది. మొత్తం లోపలికి వచ్చిన తర్వాత లాంజ్ ఎన్కామ్ లాంజ్ అయితే వెళ్తున్నాను. నా కార్డ్ ఆల్రెడీ ఒక 5 times క్లిక్ చేసినాను, లాంచ్ యూజ్ చేసినాను. బట్ మళ్ళీ ఇంకో ఆప్షన్ ఉందా, ఇంకో వేరే కార్డు ఉంది యాక్సెస్ది, అది యాక్సెప్ట్ చేస్తే వెళ్తాను లోపలికి, లేదంటే లేదు. సో చెక్ చేద్దాం. ఎన్కామ్ లాంచ్ లోపలికి వెళ్దాం. లక్కీ ఏంటంటే యాక్సెప్ట్ చేసినారు. రైట్, సో మన యాక్సెప్ట్ అయిపోయింది. సో వెళ్ళి కుమ్మేద్దాం ఇక్కడ. రైట్, సో మొత్తానికి అయితే మనది యాక్సెప్ట్ అయిపోయింది కార్డు. అండ్ నేను బిజినెస్ కార్డు తీస్తే బిజినెస్ కార్డు యాక్సెప్ట్ చేయను అన్నారు. కాబట్టి నా రెగ్యులర్ సేవింగ్స్ అకౌంట్ ఉంటుంది కదా కార్డు, డెబిట్ కార్డు కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఎనీ విజా కార్డు కానీ లేదంటే మాస్టర్ కార్డు కానీ సో ఏదైనా యాక్సెప్ట్ చేస్తారు. కార్డు నుంచి స్వైప్ చేసినప్పుడు ఏంటంటే 2 rupees కట్ చేస్తారు అన్నమాట. 2 rupees మాత్రమే స్వైప్ చేస్తారు. ఆ 2 rupeesలో మనం అన్లిమిటెడ్ ఫుడ్, డ్రింక్స్ అన్లిమిటెడ్ కాదు, ఓన్లీ 2 packs or 3 packs మాత్రమే ఇస్తారు. బేస్ అయితే 2 మాత్రమే ఇస్తారు. సో కొన్ని లిమిట్స్ ఉంటాయి. ఫుడ్ అన్లిమిటెడ్, ఫుడ్ ఎంతైనా తినచ్చు. సో టైం వచ్చేసి కూడా 3 hours ఉంటుంది, మ్యాక్సిమం 3 hours. దాని తర్వాత మళ్ళీ ఇంకా యాక్సెప్ట్ ఉండదు. ఇట్లా లాంజ్లో వచ్చి కూర్చున్న తర్వాత ఇవన్నీ క్లీన్ చేసిన తర్వాత ఫుడ్ మొత్తం చెక్ చేసుకొని తెచ్చుకొని తినడం. Set aside every spreadsheet. Losing love from the డబుల్ కమాండ్ కూడా బాగుంది. simmer down. ఓకే, ఇంకా ముందుకి లాంజ్లోకి వెళ్ళేసి తినేసి ఆల్మోస్ట్ ఒక 2.5 hours స్టే చేసి టైం వచ్చేసి 12:15 అవుతుంది. అండ్ 1:10కి మనకి ఫ్లైట్ ఉంది. జస్ట్ 50 minutes మాత్రమే ఉంది. సో ఇలా వెళ్ళిపోయి ఎగ్జిట్ అయిపోయి అలా వెళ్ళిపోవాలి అనమాట. ఓకే, చలో. I will see the ది ఐరిష్ హౌస్. I've got better things to do. Okay, to leave a little bit undone. Be the cat in the sun. Be the cat in the sun. మ్యాటర్ ఏంటంటే ఢిల్లీ చాలా పెద్ద ఎయిర్పోర్టు. మాది 12B ఇంటర్నేషనల్ కదా, మినిమం ½ an hour ముందు ఉండాలి. డొమెస్టిక్ అయితే 20 minutes ముందు ఉండాలి. అంటే బిఫోర్ డిపార్చర్, ఫ్లైట్ కదిలే ముందు. లాస్ట్ మేమే ఘోర స్పీడ్ ఊరికిన, ఎందుకంటే ఈ జాకెట్ వేసుకుని పోవాలంటే ధూళి తీరిపోయింది అయ్యా. చలో మొత్తానికైతే వి డిడ్ ఇట్. సో ఓకే ఫైన్, లైన్ మెల్లగా వెళ్తుంది. సో టెన్షన్ లేదు, బట్ బాగా దమ్ వస్తుంది. ఫైనల్లీ డిడ్ ఇట్. చలో లెట్స్ గో టు కజాఖ్స్తాన్, అల్మాటీ. flyeristan.com లో బుక్ చేసుకోవాలి. ఇండిగో, ఎవ్రీ టైమ్ ఇండిగానే పెట్టాను. ఇప్పుడు హేరస్థాన్. Strictly prohibited. Also, change your seat. Strictly prohibited. Thank you for attention. బయలుదేరింది ఫ్లైట్. సో టోటల్ 3 hours. Дамы и господа, и наши маленькие... But watch my film, that's all I'm trying to do. Am I being extremely aggressive? No one thinks I'm being extremely aggressive.
No one else is bothered by this. And you're going to move him, you're going to move me, you're going to move her, you're going to move him, you're going to move everyone. For what purpose? Yeah, do what you want, bro. I have to sleep. I'm trying to sleep. I thought I was being crazy. You just woke me up. Why did you wake me up? If you're disturbing the mind, why did you wake me up? My name is Edward Smith. Why did you wake me up? She just said it to me. Why do you report that? You can't report one, not report the other. You interrupted me watching my film, look. It's got subtitles. I have one question and you answer one. I don't have a boarding pass. Because you asked me 5 times and I said I don't have it, I don't have it, I don't have it, I don't have it. If you asked me 5 times, I only have one answer. I'm so sorry. I'm so sorry you think I've been rude. I'm not trying to be rude. She's been rude to me. And the fact that this whole plane stop this. ఫ్లైట్ ముందుకు వెళ్తుందంటే దాని అర్థం ఏంటంటే పార్కింగ్ ప్లేస్లో పెట్టేసి దెన్ డెఫినెట్లీ వెనకాల పడు గొడవ పెడుతున్నాడు, వాడిని కంపల్సరీ దించేస్తారు. సో అందుకని పార్కింగ్ ప్లేస్లోకి వెళ్ళిపోతుంది మళ్ళీ. అడుగు పెట్టిస్తాం. అల్మాటీ వీసా ఆఫీసర్ కూడా ఏం క్వశ్చన్స్ ఏం అడగలేదు, సింపుల్గా అయిపోయింది. పోగానే టూరిస్ట్ అంటే టూరిస్ట్ అన్నాను, ఎన్ని రోజులు ఉన్నామంటే నేను 8 days ఉంటాను అని చెప్పాను. సో అంతే, ఇంకేం లేదు. ఇంకా కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకోవాలి. కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకోలేదు కాబట్టి ఒక $400 ఎవరి దగ్గర ఉన్నాయి. నేను వేసినట్టు డైరెక్ట్ నా కార్డ్ తోటి సెర్చ్ చేస్తాను, చూద్దాం మనకి ఎన్ని డబ్బులకి ఎంత పడుతుందో అనే కన్వర్జేషన్ కట్టిన తర్వాత నేను ఆన్లైన్లో చెక్ చేసి చూపిస్తాను. అది ఈ మెషిన్ వేద్దామా ఆన్లైన్ వేద్దాం? ఆన్లైన్ వేద్దాం. ఆల్రెడీ ఇక్కడ ఉంది. సారీ, ఇక్కడ అవుతుంది చూడు. అవుతుంది ఇంగ్లీష్ ఇక్కడ చూపించు. దాని తర్వాత ప్లీజ్ రైట్ కార్డ్ పాస్వర్డ్ కొట్టు. ఓకే, పాస్వర్డ్ కొట్టేసి గ్రీన్ ఎస్ చెక్ అకౌంట్, కరెంట్ అకౌంట్ పైది కొట్టు ఫస్ట్. కరెంట్ కాదు, డిపాజిట్ అకౌంట్ కొట్టు. క్యాష్ విత్డ్రా 1 lakh అనేది 1 lakh తీస్తాం, 50 తీస్తాం. 50 తీస్తావా? 50,000 10 తీస్తున్నాం ప్రస్తుతం మనం. కలిస్తే రిసిప్ట్ కలిస్తే క్యాష్ తీసుకో. క్యాష్ వచ్చింది. వచ్చింది 20, 30, 40, 50. 50,000 అయితే వచ్చింది. కార్డు రైట్. షేర్స్ చలో చూపి ఒకసారి కరెన్సీ. సో ఇది 5,000 ఒకటి, ఇది ఒక 5,000 10,000,
ఇది 10,000, 20,000, 30,000, 40. 40, 50,000. రైట్. ఓకే, మనీ అయితే నేను స్వైప్ చేసిన 50,000 టెంగే, కజక్ టెంగే అనమాట. KZT అని ఉంటుంది, 50,000 టెంగే. ఆ ఎడ్జ్లో వచ్చేసి ATM మెషిన్ ఉంది, అందులో విత్డ్రా చేసుకోమని. Tele2 5G ఉంది, Altel 5G ఉంది. ఓకే, టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, దాని పక్కకే ఉంటుంది. వరుసగా ఉంటాయి చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అండ్ కరెన్సీ సెక్షన్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు. చలో వెళ్ళైతే ముందు సిమ్ కార్డ్ తీసుకున్నాం. సిమ్ కార్డ్ అక్కడ తీసుకున్నాం. తీసుకున్న వెంటనే ఇక్కడ ఏదో ఇంట్రెస్టింగ్ ఫ్లవర్స్ కనిపిస్తుంది. ఫ్లవర్స్ కూడా మనం బొకేస్ కూడా కొని వచ్చినామంట. కార్డ్ ఇన్సర్ట్ చేయాలి, లేదంటే క్యాష్ ఇన్సర్ట్ చేసి బొకే తీసుకోవచ్చు. బాగుంది. ఇక్కడ షాప్లో పోకుండా ఇక్కడ సెలెక్ట్ చేసుకొని Someday I will see the whole deal through. It's not a game, it's a rich thing.